గాయ్స్, ఇట్స్ మీ యువర్ ప్రియా జస్పర్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అదేంటి మళ్ళీ బ్లాగ్తో వచ్చాం అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, రౌడీ బేబీ సిరీస్ చేస్తున్నాము. సో ఈ సిరీస్ చేయడానికి మా టీం అందరం కలిసి ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మీ అందరు చూడాలి కదా. సో అందుకనేసి మొత్తం ఒక బ్లాగ్ చేద్దాము అనుకున్నాము. సో ఇది బేసిక్గా ఇప్పుడు నేను డ్రైవ్ చేసే బైక్ అనమాట. సో బైక్ ఎలా డ్రైవ్ చేస్తాను అనేది ఇప్పుడు రిహార్సల్ ఉంటుంది. సో అది కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ మా టీం అందరం అయితే ఇక్కడనే ఉన్నాము. ఇంకొక పర్సన్ మిస్ అయ్యారు, అదే అబ్దుల్ గారు. మీ అందరికి తెలుసు కదా, మన ఛానల్లో నాకు లీడ్గా చేస్తుంటారు. సో ఆయన మీద ప్రాంక్ చేద్దాం. ఆయన ఇంకా రాలేదు. వచ్చాక ప్రాంక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆయన ఏం మాట్లాడినా కాస్త అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే సరిపోద్ది. టీం అందరు సపోర్ట్ చేస్తారు, దానికి సెట్ అవుతాడు, దారిలోకి వస్తాడు. ఏంటండి మా వీక్నెస్ అన్ని పడుతుందంట. నేను అలాంటి తప్పులు చేయనండి. మన రమేష్ గారు కెమెరామ్యాన్ చాలా గొప్ప కెమెరామ్యాన్ నిజంగా. మా రమేష్ గారు తీసే ప్రతి షాట్ కూడా చాలా బాగా తీస్తారు. నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. సతీష్ గారు తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే మన రమేష్ గారే నాకు మా టీంలో. బిస్కెట్స్ కాదండి, నిజంగానే. సార్ నిజం సార్, మీరు ఏం సార్ మిమ్మల్ని ఒరే అంటానా సార్? నేను అంటే అన్నాడు కానీ సార్ లేదు సార్, మిమ్మల్ని నేను ఒరే గిరి అని ఎప్పుడైనా అంటాను. సో సార్ నాకు ఇట్లా సతీష్ గారి గెటప్ ఇచ్చారు నాకు. సో సార్ ఏమో బైక్ రిహార్సల్ అవన్నీ నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామ్యాన్, ఫేవరెట్ కెమెరామ్యాన్ ఎవరు అంటే సతీష్ గారి తర్వాత అది మీరే అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు బైక్ రిహార్సల్. ఫస్ట్ ఇది కట్టుకోవాలి నేను. ఇప్పుడు మనకు బైక్ నేర్పించడానికి సతీష్ గారు వస్తారనమాట. ఆయన సామాన్లు ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రెడీయా సార్? కర్చీఫ్ ఉంచాలా తీసేయాలా? ఏ జాగ్రత్త గాయ్స్, ఇదన్నమాట. రండి అయ్యా ఇటువైపు. తిరు రా తిరు. బైక్ కింద పడదు గాయ్స్. యాక్చువల్ గా ఫస్ట్ బైక్ మీద కూర్చున్నా అంటే కాలు ఇలా కింద అన్నారు ఫ్రెండ్స్. నాకు కింద ఇలా పోతుంది. ఇంత పెద్ద బైక్ ఇస్తే ఎలా చెప్పండి? పోతుందా నూకుతున్నావా నువ్వు? లేదు ఉందా? అయ్యో శ్రీధర్ వచ్చి హెల్ప్ చేయవచ్చు కదా శ్రీధర్. నేను కింద పడితే ఎంజాయ్ చేయడానికి ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ మధ్యలో వదిలేస్తారా అని అదే భయం. రెడీయా గాయ్స్? నేను కాలు కిందనే పెట్టినా. ఏది మూవ్ చేయాలి? ఇదా వదిలేసా ఇందాకే. బండి అయిపోయింది. రెడీ అరే నువ్వు ప్లీజ్ ఆగుతీరు. వచ్చింది చాలా డ్రైవింగ్ చేస్తా. అరే ఇప్పుడు షార్ట్ తీసేస్తే అయిపోతుండే కదా. అయ్యో బ్రేక్ రైట్ సైడ్ తొక్కాలి. బ్రేక్ అని కాలు కింద పెట్టేసా. ఏ ఫ్రెండ్స్, బైక్ డ్రైవింగ్ మస్తు చేసిన.
కాలు ఎవ్వరికి అందదు, మాకు కూడా 2 కాళ్ళు అందవు ఫ్రీగా. కాలు ఆపాలంటే ఇట్లా బండి మంచేసి ఈ ఫోల్డ్ మీద ఆపుకోవాలి. బైక్ చూసి ఎక్కడ డ్రైవ్ చేస్తున్నావు అట్లా ఉంటుంది మనతో. సరే షూట్ స్టార్ట్ చేద్దాం. షూట్ ఇప్పుడు ఫస్ట్ షాట్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, టైం వేస్ట్ అవుతుంది కదా. సో అదనమాట. అబ్దుల్ వచ్చాక అందరం కామ్గా ప్రాంక్ చేసేయాలి. సార్ ఏంటి సార్ అది? రెడీయా? యాక్షన్. మొన్న వచ్చింది కదా టిల్లు సినిమా అద్దాలో ఎత్తుకొచ్చిన షూటింగ్ వెళ్ళినప్పుడు కదా. ఆ సినిమా షూటింగ్ పోయి టిల్లు అన్న దగ్గర తీసుకొని వచ్చిన, సిద్ధన్న దగ్గర తీసుకొని ఏమా వీళ్ళు రెడీ అంట మా కెమెరామెన్. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. గైస్ ఇప్పుడే ఒక చిన్న ఫ్లాప్ జరిగింది. ఇలా నడుచుకుంటూ వస్తున్నా, ఖర్చు నా చేతిలో నుంచి ఇలా జారిపోయింది. దానికి వీళ్ళందరూ నవ్వేశారు. దానికంటే బిఫోర్ షాట్ అదే వేసినారు అనుకుంటా ఫ్రెండ్స్, చూసినా కదా. అవి మా కష్టాలు. నేను ఎవరో గుర్తుపట్టిదా? ఎవరిని? హీరోయిన్. అమ్మాయిని తాత నేను. మన దాంట్లో ఈరోజు కొత్త పిల్లలు 2 వచ్చారు ఫ్రెండ్స్. గైస్ ఈ రోజు మా సెట్ లోకి ఒక కోతి వచ్చింది, పండు కోతి. అదే ఇది. సార్ చెప్పానుగా మన మెయిన్ లీడ్ అబ్దుల్ గారు రావాలి, ఆయన కోసం షూట్ అంత మార్నింగ్ నుంచి ఆగిపోయిందని. సో ఆయన వచ్చారనమాట, అక్కడ ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నా అంటే సరిగా హాయ్ చెప్పు. యా అది ఫ్రెండ్స్. సో షూట్ నడుస్తుంది ఇప్పుడు. ఏంటిది ఫైటింగ్ సీన్ జరుగుతుంది అనమాట. సో లెట్స్ సీ. పొజిషన్ ఉండి ఇక్కడ ఉండు. ఎలా ఉన్నాడు సార్? వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఫ్రేమింగ్ ఆయన చూసుకుంటా. డిఓపి ఉన్నారు కదా, నువ్వు డైలాగ్ చెప్పు. డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి అర్థమైందా? సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు ఇందాక నుంచి చిరాగ్గా. ఆ టైం చూసినావా? లైట్ ఫేడ్ అవుతుంది, షూట్ అవ్వాలి. కాంబినేషన్ అంటే ఏంటి? అయిపోతుంది, నువ్వు టెన్షన్ పడక అయిపోతుంది. చూసినావా మాకు టెన్షన్ ఎంత ఉంటుంది ఇప్పుడు అర్థమైందా? Light fade అవుతుంది. అరే అదే ఇప్పుడు మా షూట్ అప్పుడు కూడా ఎంత టెన్షన్ ఉంటుంది మాకు అర్థమైందా నీకు? Obviously, ఇప్పుడు production అవుతుంది. ఆడు నవ్వుతున్నాడు, నేను అసలు షూటింగ్ చేయను. ఆయన నవ్వుతాడే కదా. ఎందుకు నవ్వుతున్నాడు? మజాక్ చేస్తున్నాం ఐడేమన్నా? మజాక్ అవుతుందా నీకు? ఎందుకు డైలాగ్ చెప్పు, శ్రీధర్ చెప్పు. చిటికలే ఒకటి ఇప్పుడు కొట్టాంగా ఈమెను ఆపి తర్వాత నా డైలాగ్ సిఐకి ఫోన్ చేస్తా. గుంజుబే నన్ను. అది నేను లాగాలి, నేను కొట్టేస్తే. ఇంకా డైలాగ్ కాలేదనుకుంటాను. రెడీ రెడీ సీరియస్. ఈ మొత్తం నాన్నగా అనిపించేస్తుంది. ఆగు. ఓకే సార్. ఆడు ఎస్ఐ స్టేషన్ అంటుండే, ఆడు నన్ను ఎస్ఐ నువ్వు నాకు డైలాగ్ ఒక్కటే చెప్పు. యాక్టింగ్ ఎలా చేయాలనేది నేను చేస్తాను. నువ్వు నాకు ఓన్లీ డైలాగ్ చెప్పు. అలా చెప్పకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో యా రెడీ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ ఇదొక హఠాత్ పరిణామం. రెడీ. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెద్ద జీవితాడు. స్క్రిప్ట్ అక్కడ ఏడ్చేసావు కదా లిటరలీ. ఏడ్చేసావు కదా వెళ్ళిపోదామని బైక్ తీసుకుని. అరే ఇది కవరింగ్ లేదు. సో గైస్ ఫైనల్లీ ప్రియా వచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఏడ్ చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఓవర్ యాక్షన్ కవరింగ్ చేసుకుంటున్నాడు కదా. కవరింగ్ రెడీ. బై. సో నేను ఇందాక అట్లా కావాలని కోపడ్డాను కదా నీ మీద. ఎట్లా ఫీల్ అయినా?
నిజానికి నాకు కూడా కోపం వచ్చింది. అక్కడ అక్కడ చెప్పు. నిజానికి నాకు కూడా కోపం వచ్చింది. అసలు ఈ షార్ట్ ఫిల్మే కాదు కదా, మొత్తం ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇండస్ట్రీ వదిలేసిపోదాం అనుకున్నా. సీరియస్లీ నిజంగానే అన్నతో కూడా దోస్తాన కట్ చేసుకుందాం అనుకున్నా. అన్న చూస్తూ ఊరుకున్నాడు కదా, అందుకనే. అయితే సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ అమలైపోయింది. నాకు బిర్యానీ తెచ్చినప్పుడే డౌట్ రావాల్సింది, నేను గమనించలేకపోయా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే అట్లేం కాదు. నేను యాక్చువల్ గా ఫస్ట్ అనుకున్నాం అసలు బ్లాగ్ చేద్దాము అన్న మెయిన్ రీజనే నువ్వు తెలుసా. అబ్దుల్ వస్తాడు కదా ప్రాంక్ చేద్దాము, ఆ ఎక్స్ప్రెషన్ చూడు. అంటే టీమ్ లో ఈజీగా బక్రాన్ చేయొచ్చు అంటే నువ్వు అన్న. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ లో క్యారెక్టర్ బత్తాయి క్యారెక్టర్ అని చెప్పి నన్ను నిజంగానే బత్తాయి చేసారా మీరు? నార్మల్ గా నీ గురించి మాట్లాడుతున్నాం మేము, నువ్వు బత్తాయి అని మేము అనట్లేదు, నీ నోట్తో నువ్వే అంటున్నావు అనమాట. అంటే క్యారెక్టర్ ప్రకారం బత్తాయి చేసే కదండి. ఒరిజినల్ కూడా బత్తాయి అనే మేము అనట్లేదు. సో గైస్ అదనమాట మ్యాటర్. సో గైస్ ఓవరాల్ అయితే షూట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ మిగిలిన హాఫ్ రేపు పెట్టుకుంటున్నాము. సో అది టీం అందరం ఇక్కడ అలసిపోయి ఉన్నాము, ఇప్పుడు అలసిపోయిన మోహాలు అనమాట ఇవి. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గైస్ డోంట్ వరీ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రియా జాస్పర్ యూట్యూబ్ ఛానల్. బై గైస్, యూ ఆల్ లేటర్.